ప్రేమ కథలు విషాదంగా ముగియటం మనం చూస్తూనే ఉంటాం. కానీ నిన్న కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో జరిగిన ఈ ఘటన మాత్రం సమాజాన్ని ఉలిక్కిపడేలా చేసింది. పెళ్లికి నిరాకరించిందన్న ఏకైక కారణంతో తాను ప్రేమించిన అమ్మాయి అని కూడా చూడకుండా వేట కొడవలితో అత్యంత దారుణంగా నరికి చంపాడు. పబ్లిక్ బస్టాండ్లో అందరూ చూస్తుండగానే ఈ దారుణానికి ఒడిగట్టాడు. తాజా సమాచారం ప్రకారం కొంతకాలంగా లావణ్య చేతన్ ప్రేమించుకుంటున్నారని తెలుస్తోంది. వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం ఉంది. అయితే లావణ్య కుటుంబ సభ్యుల అభ్యంతరాల నేపథ్యంలో లేదా ఇతర కారణాల వల్ల వివాహానికి ఆమె సుముఖత చూపలేదు. తనను కాదని వేరే ఆలోచన ఎలా చేస్తావన్న కక్ష చేతన్ మనసులో నాటుకుపోయింది. ఆమెను దక్కించుకోలేనప్పుడు ఎవరికీ దక్కనివ్వకూడదన్న వికృత ఆలోచనకు అతను తెరలేపాడు. గురువారం సాయంత్రం లావణ్య బస్సు కోసం బీసీ రోడ్డు బస్టాండ్లో వేచి ఉంది. ఇదే అదనుగా భావించిన చేతన్ కొడవలితో అక్కడికి చేరుకున్నాడు. ఎవరు ఊహించని రీతిలో ఆమెపై విచక్షణారహితంగా దాడి చేశాడు. పదునైన కొడవలి దెబ్బలకు లావణ్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ దారుణం జరిగిన వెంటనే నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. ఆ తర్వాత నిందితుడు తన బట్టలు మార్చుకుని తనకేం తెలియని అమాయకుల్లా హత్య జరిగిన ప్రాంతంలోనే తిరిగాడు. మరోవైపు స్థానికుల సమాచారంతో బంట్వాలా పోలీసులు రంగంలోకి దిగారు. లావణ్య మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం తరలించారు. నిందితుడు చేతన్ కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు. చివరకు చేతన్ ఆచూకీని పోలీసులు కనిపెట్టారు. పోలీసులు తనను పట్టుకున్నారని భయపడిన చేతన్ తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూనే ఎలుకల మందు మింగేశాడు. పోలీసులు అతను అదుపులోకి తీసుకున్నప్పుడు తాను ఎలుకల మందు తిన్నట్లు వెల్లడించాడు. దీంతో పోలీసులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా అతన్ని మంగళూరులోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం పోలీసుల పర్యవేక్షణలోనే అతడికి వైద్య సేవలు అందుతూ ఉన్నాయి. ప్రాణాపాయ స్థితి నుంచి కోలుకున్నాక పూర్తి స్థాయి విచారణ చేస్తామని పోలీసులు అంటూ ఉన్నారు. పగతో రగిలిపోయిన ఒక ఉన్మాది చేసిన ఈ పని ఇప్పుడు ఆ ప్రాంతంలో తీవ్ర సంచలనంగా మారింది. కన్నడ నట ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. చట్టం తన పని తాను చేసుకుపోతుందని, నిందితుడికి కఠిన శిక్ష పడాలని లావణ్య కుటుంబీకులు కోరుతున్నారు. పోలీసుల ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతూ ఉంది.